నేషనల్ హైవే పీడీ గారిని వచ్చి కలవడం జరిగింది. వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యి సంవత్సర కాలం అయింది. కనీసం ఇప్పుడు దాకా ఒక వీధి దీపం కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సర్వీస్ రోడ్లో కనీసం ఒక తట్టెడ మట్టి కూడా వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి అక్కడ సర్వీస్ రోడ్లో గోతులు చూస్తూ ఉంటే మోకాలు ఎత్తున్న గోతులు ఉంటా ఉన్నాయి. మరి ఏదైనా వెహికల్స్ పడినా ఏది పడినా ఎంత యాక్సిడెంట్లు జరిగే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మీరు ఇమ్మీడియట్గా స్పందించి కాదు, ఎలాగ ప్రజాప్రతినిధులు ఎందుకు కూడా పనికి వచ్చే రకంగా కనబడట్లేదు. మీరైనా ఇమ్మీడియట్గా స్పందించి దీన్ని స్ట్రీట్ లైట్స్ వేయిపియండి, అదేవిధంగా సర్వీస్ రోడ్స్ కూడా వేయిపియండి అని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వేయలేని పరిస్థితుల్లో మేమందరం కార్యకర్తలందరం కూడా చందాలు వేసుకుని ఆ యొక్క రోడ్ని కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేపట్టబోతాం త్వరలో అని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ, దీంతో పాటు మేము గతంలో లాలా చెరువు, బొమ్మూరు, ఐటీసీ జంక్షన్, అదేవిధంగా వేమగిరి జంక్షన్ గతంలో మా హయామంలో మేము ప్రపోజల్స్ పంపించి 395 కోట్ల రూపాయల అప్రూవల్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు బొమ్మూరు జంక్షన్ని ఎలిమినేట్ చేశారని చెప్తా ఉన్నారు. దీన్ని కూడా ఒక్కసారి మీరు మళ్ళీ ప్రభుత్వానికి పంపించి మీ హెడ్ ఆఫీస్కి పంపించి దానిపైన కూడా శాంక్షన్ తీసుకోవాల్సిందిగా. దీంతో పాటు లాలా చెరువు దగ్గర మధ్యలో ఐటీసీకి లాలా చెరువుకి మధ్యలో ఏబీ అప్పారావు రోడ్ జంక్షన్, జేఎన్ రోడ్ జంక్షన్ వస్తున్నాయి. ఈ రెండు జంక్షన్లు కూడా రేపు భవిష్యత్తులో విపరీతమైన ట్రాఫిక్ వస్తుంది. రేపు రాబోయేది పుష్కరాలు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు లాలా చెరువు దగ్గర నుంచి ఐటీసీ జంక్షన్ దాకా సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావాల్సిందిగా, అంటే మోరంపూడిని అనుసంధానం చేస్తూ సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావడం వలన మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. కూటమి అంటే కేంద్ర ప్రభుత్వం. ఒక సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావడం పెద్ద మీకు కష్టమేం కాదు. దాన్ని మీరు ఇమీడియట్గా స్పందించి ఒక సింగిల్ ఫ్లైఓవర్ తీసుకొస్తే ప్రజలకు అందరికీ ఉపయోగపడే వాళ్ళు అవుతారు. లేకపోతే రేపు భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చినా మళ్ళీ ఏబీ అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్ దగ్గర ప్రపోజల్ పెట్టినా కూడా స్పేస్ సరిపోదు. లాలా చెరువు నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ ల్యాండింగ్ స్పేస్ సరిపోదు. ఒక రోలర్ కోస్టర్ లాగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని సింగిల్ ఫ్లైఓవర్ తీసుకురావాల్సిందిగా మా తాలూకా డిమాండ్ చేస్తాం. ఇది కాకుండా మోరంపూడి జంక్షన్ దగ్గర చూస్తే ఫ్లెక్సీల పైన పెట్టిన దృష్టి, ఫ్లైఓవర్కి అటుపక్క ఇటుపక్క పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు, ఒక లైట్ వేయించలేరు. మా టైంలో మేము కంప్లీట్ చేసినప్పుడు శిలాపలకం ఉంటే శిలాపలకాన్ని బదులు కొట్టారు. అసలు సంవత్సరం అయితే ఉంది, ఎందుకు చేయలేకపోతున్నారని అడుగుతున్నారు. దీనిపైన కూడా ఇమీడియట్గా మీరు చేస్తారా చేయండి, లేకపోతే మేము చేస్తాం. ఆ సర్వీస్ రోడ్స్ కంప్లీట్ చేస్తాము, లైటింగ్ కంప్లీట్ చేస్తాం.